హీరో మహేష్ బాబు మీద ఈడీ నోటీసులు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చింది? ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా అడ్డదారిలో డబ్బులు సంపాదించుకున్నాడా మహేష్ బాబు? లేదా విదేశాల నుండి ఏమైనా డబ్బులు వచ్చినాయా? మనం ఈరోజు ఏ మీడియాలో చూసినా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాం. ఎందుకు మరి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. హీరో మహేష్ బాబు అనగానే సాదా సీదాగా అందంగా కనిపించి నలుగురికి ఉపయోగపడతాడు అనేటువంటిది కాన్సెప్ట్ జనాల్లో ఉంటుంది. అట్లాంటి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు జారీ చేసింది అంటే, మహేష్ బాబు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆయన నటించిండు. ఆ యాడ్స్ లో రియల్ ఎస్టేట్ సంస్థలు, 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రమోషన్ ఇవ్వడానికి యాడ్స్ లో నటించిండట. అయితే వాళ్ళు అడ్డదారులు ఏమైనా డబ్బులు సంపాదించిరా అనేటువంటిది వాళ్ళ మీద ఈడీ రైట్స్ చేసినప్పుడు ఈ మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఒకసారి విషయంలోకి పూర్తిగా వెళ్తే ఏం జరిగింది మీరు వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ సంబంధించినటువంటి సురానా డెవలపర్స్ అట్లాగే సాయి సూర్య డెవలపర్స్ ఈ రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఈడీ రైట్స్ చేసింది. పలు ఆధారాలను సేకరించింది. దాంట్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటి అంటే, ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు యాడ్స్ లో నటించడానికి, ప్రమోషన్ ఇవ్వడానికి మహేష్ బాబు 5,09,00,000 రూపాయలు తీసుకున్నాడంట. ఇది మనం చెప్తుంది కాదు, ఈడీ ఆరోపిస్తున్న మాట. ఈ 5,09,00,000లో 2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా మహేష్ బాబుకు వచ్చినాయట. అంటే ఎట్లాంటి లెక్కలు లేకుండా మహేష్ బాబుకు వచ్చినాయి అనేది ఈడీ ఆరోపిస్తున్నది. అంటే అక్రమ పద్ధతిలో మనీ లాండరింగ్ ద్వారా 2.5 కోట్లు మహేష్ బాబు తీసుకున్నాడు కాబట్టి, ఆ ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని చెప్పేసి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. ఈ మహేష్ బాబు చేసినటువంటి యాడ్స్ కి ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయో వాటికి ఆ 2 రియల్ ఎస్టేట్ సంస్థలలో అక్రమాలు జరిగినాయట. ఆ అక్రమాలు జరిగినాయని ఈ మహేష్ బాబుకు తెలుసో తెలియదు, కానీ దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోయారు. ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలలో మహేష్ బాబుకు ఎట్లాంటి భాగస్వామ్యం లేదు, ఎట్లాంటి పార్ట్నర్షిప్ లేదు. కానీ అక్రమమైన పద్ధతిలో 2.5 కోట్లు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న మహేష్ బాబు పోయి ఏం సమాధానం చెప్తాడు ఈడీ అధికారులకు? 2.5 కోట్లు అక్రమ పద్ధతిలో తీసుకున్నా అని చెప్తాడా? ఏం జరగబోతుందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.